మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానిస్తున్నామని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత మొదటిసారిగా ఖమ్మం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్క ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ భావజాలం నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సంపద వనరులను కాపాడాల్సిన అవసరం మనందరిపై ఉందని ఆయన తెలిపారు. వచ్చిన అధికారాన్ని ప్రజల కోసం పూర్తి స్థాయిలో ప్రజల కోసమే వినియోగిస్తాం. ఏ ఒక్క రూపాయి వినియోగిస్తున్నారు. తన గురించి నియోజకవర్గ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజా అవసరాలు తీర్చేందుకే తన రాజకీయ జీవితం అంకితం అయిందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కార్యకర్త నుండి నాయకుల వరకు అంతా తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. జాతీయ నాయకత్వం కూడా నన్ను కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక నాయకుడు ఒక పార్టీలో వస్తానంటే కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది ఇష్టపడకపోవచ్చు, కొంతమంది కష్టం పెట్టుకోవచ్చు. కానీ ఇల్లు నుంచి పైదాకా నన్ను పార్టీలో ఆహ్వానించడమే నా జీవితానికి ఒక గుర్తింపు, బాధ్యత అని చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది. కాబట్టి ఏ అవసరం కోసమైతే, ఏ ఆలోచనతో జిల్లా ప్రజలు, రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నన్ను కాంగ్రెస్ పార్టీలో తీసుకుందో అదే పద్ధతిని వారి యొక్క సలహా మేరకి, వారి యొక్క సూచనల మేరకి నాకు శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కోసం తప్పకుండా మీరందరూ పెద్ద నాయకులతో కలిసి పనిచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ 3 రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టులు రాష్ట్ర ప్రభుత్వ తీరు తప్పుబట్టాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. గ్రూప్ 1 పరీక్షను సుప్రీంకోర్టు, హైకోర్టు రద్దు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కుమ్మక్కై నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ఆరోపించారు. డబ్బు కోసం గ్రూప్ 1 పేపర్ను మార్కెట్లో అమ్ముకున్నారని, ప్రభుత్వ తీరుపై గలం విప్పితే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఇందులో నోటిఫికేషన్ ఇచ్చేది లేదు. ఆ ఇచ్చిన నోటిఫికేషన్ లో మీకు ఉద్యోగాలు రాబోయే 60 రోజుల్లో వస్తాయన్న నమ్మకం అయితే నాకు లేదు. మీరెవరు అధైర్యపడద్దు. మొదటి సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ సుమారు 2 లక్షల ఉద్యోగాలని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మొదటి సంవత్సరంలోనే మేము ఫుల్ఫిల్ చేస్తామని మా నాయకుడు ప్రకటించిన సంగతి మీకు తెలుసు. ఏ ఒక్క నిరుద్యోగ తమ్ముడు కానీ చెల్లెమ్మ కానీ అధైర్య పడొద్దని వేదిక ద్వారా తెలియజేస్తూ